కాజా బ్లాక్ లో వేదాంతకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కృష్ణా జిల్లాలో చమురు అలాగే సహజ వాయువు నిక్షేపాల వెలికితీతకు కేంద్రం అనుమతి తెలిపింది. సార్, దీని మీద అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అండ్ చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి వేదాంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల. అసలు వివాదం ఏంటి సార్? ఇప్పుడు వేదాంత అనేది ఒక కార్పొరేట్ కంపెనీ. ఓఎన్జీసీ కృష్ణా జిల్లాలోని గూడూరు, మచిలీపట్నం, మీకు పామర్రు ఈ ప్లేసెస్ లో తవ్వకాలు చేసి కొన్న చమురు సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నది. సో కృష్ణా జిల్లాలోని ఈ ప్లేసెస్ లో మీకు గూడూరు, మచిలీపట్నం, పామరు, ఇంకో ప్లేస్ కూడా ఉంది. సో ఈ 4 ప్లేసెస్ లో మీకు ఆంధ్రజ్యోతి కథనంలో కూడా ఉంది ఆ ప్లేస్ కూడా. సో ఈ ప్లేసెస్ లో ఈ ఓఎన్జీసీ వదిలి వేసిన ఆంధ్రజ్యోతిలో వదిలేయలే, వెలికి అన్వేషించింది. వదిలేస్తే వేదాంత కేరికలు వస్తే గ్యాస్ ఆయిల్ అంతకెళ్ళి ఇక్కడ ఓఎన్జీసీ చాతకాక వదిలేసిందా? ఓఎన్జీసీ వదిలేసే స్థాయి కంపెనీ కాదు కదా. భారతదేశంలోనే ప్రీమియర్ కంపెనీ. రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో కూడా పెట్టుబడి పెట్టిన కంపెనీ అది రష్యాలో. ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ అనేది రష్యాలోని సకాలిన్ చమురు క్షేత్రంలో పెట్టుబడి పెట్టింది. నీకు వియత్నాంలో, సూడాన్లో ఇలా ప్రపంచంలోనే అనేక దేశాలలో పెట్టుబడులు పెట్టి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్రొడక్షన్ లో అనుభవం ఉన్న ఓఎన్జీసీ వదిలేయడం ఏంటి అనేది నా క్వశ్చన్. అది ఓఎన్జీసీకి దొరకకపోతే, తీయలేకపోతే వేదాంత ఎక్కడికి తీస్తుంది అనేది క్వశ్చన్. మరి అందువల్ల వదిలేసిన అనడం వల్ల ఆ వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడచ్చు. కానీ మీరు అది ఓఎన్జీసీ అన్వేషించి గుర్తించినటువంటి బ్లాక్ అది. సో ఈ బ్లాక్ లో మీకు 114.9 స్క్వేర్ కిలోమీటర్స్, నియర్లీ 115 స్క్వేర్ కిలోమీటర్స్ లో ఈ బ్లాక్ ఉంటుంది. అంటే ఆన్ షోర్ అంటారు. ఇప్పుడు మనకు కేజీ బేసిన్ ఏమో ఆఫ్ షోర్, కృష్ణా గోదావరి బేసిన్, ఇదేమో ఆన్ షోర్. ఇందులో 650 crore ఇన్వెస్ట్మెంట్ తో 30,000 barrels ఆఫ్ ఆయిల్, 30,000 బ్యారెళ్లు, అలాగే 30 million cubic feet MSFT గ్యాస్ ఉత్పత్తికి ఇది కాంట్రాక్ట్. సో ఈ కంపెనీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి అప్పగిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ సర్కార్ వేదాంతకు కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తుంది. సో ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, ఓఎన్జీసీ గుర్తించి అన్వేషించే ఖర్చంతా ఓఎన్జీసీ పెట్టుకుంటుంది, కష్టమంతా ఓఎన్జీసీ పెట్టుకుంటుంది. అక్కడ ఏమి ఆయిల్ గ్యాస్ దొరకకపోతే నష్టమంతా ఓఎన్జీసీ భరిస్తుంది. మంచిగా గుర్తించి ఇక ప్రొడక్షన్ స్కోప్ ఉన్నప్పుడు వేదాంత కార్పొరేట్ కంపెనీకి ఇది ఏ రకంగా న్యాయం? పోనీ వేదాంతను గుర్తించమని ఎవరొద్దన్నాడు? సో అంటే ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్. అంటే లాభాల ప్రైవేటీకరణ, నష్టాల జాతీయకరణ కాదా? అన్ఫార్చునేట్లీ టీడీపీ, జనసేన కూటమిలోనే ఉన్నాయి కనుక దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గేమ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా దీనిపైన మాట్లాడినట్లేదు. నిన్న కూడా జగన్, నేను చూడలేదు కానీ, సో ఇక్కడ మీడియాలో వచ్చినట్లేదు కదా. నిన్న మాట్లాడారా జగన్? లేదనుకుంటా సార్. అదే ఒకసారి వెరిఫై చేయండి. బట్ ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపైన పెద్దగా విమర్శలు కూడా చేయడం లేదు. సో అందువల్ల మీకు ఈ వేదాంతకు ఓఎన్జీసీ గుర్తించి అన్వేషించి ఐడెంటిఫై చేసిన వాటిని ఎందుకని వేదాంతకి ఇవ్వాలి? ఈ ఓఎన్జీసీ ఇన్ఎఫిషియెంట్ కంపెనీ. ఈ ఓఎన్జీసీ ఇన్ఎఫిషియెంట్ కంపెనీ ప్రపంచంలో రష్యా ఆయిల్ అండ్ ఎక్స్ప్లోరేషన్ లో చాలా పేరుగాంచిన దేశము. భారతదేశంలో కూడా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ మీకు విత్ ది సపోర్ట్ ఆఫ్ ద సోవియట్ యూనియన్, ఆనాటి సోవియట్ సహకారంతో మొదలు పెట్టాం. అంటే మన దేశంలోనే ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కు చేయూతను అందించిన రష్యా దేశంలో మన ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ పెట్టుబడి, మీరు గూగుల్లో కొట్టండి వస్తుంది, ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎక్స్టర్నల్ ఎనర్జీ గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్ ఫీల్డ్స్ అని వస్తుంది. సో మరి ఓఎన్జీసీకి ఇవ్వకుండా వేదాంత కప్ప చెప్పడం ఏంటి? అంటే ఇది ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్, నేషనలైజేషన్ ఆఫ్ లాసెస్ కాదా?
ఇక రెండవది వేదాంత మీద మామూలు విమర్శలు లేవు. మీరు ఒక్కసారి కాంట్రవర్సీస్ ఓవర్ వేదాంత అని కొట్టండి గూగుల్ వస్తుంది. ఏంటి కాంట్రవర్సీ? ఫస్ట్ది మీకు వైస్రాయ్ రీసెర్చ్ అని, ఇది యుఎస్ రీసెర్చ్ ఫార్మ్. ఫైనాన్షియల్ సస్టైనబిలిటీ లేదు ఈ ప్రాజెక్టుకు, భారీ ఎత్తున అప్పులు చేసింది, క్రెడిటర్ అప్పులు ఇచ్చిన వారికి నష్టం కలిగించేటువంటి ఆర్థిక కార్యకలాపాలకు పాల్పడుతోంది అని మీరు ది హిందూలో వచ్చిన కథనం చూడండి, వైస్రాయ్ రీసెర్చ్ వాళ్ళ కథనం. రెండవది, ఇది భయంకరమైన హ్యూమన్ రైట్స్ వైలేషన్. అసలు పర్యావరణ నిబంధనల్ని కంప్లీట్ గా పట్టించుకో, పర్యావరణ నిబంధనలు గాలి కదిలేస్తారు. ఇది వన్ ద వర్స్ట్ చరిత్ర ఉంది. ఇది కూడా మీరు చూడండి, మీకు గూగుల్లో దొరుకుతుంది. పర్యావరణ పరంగా తూత్కుడి మనకు తెలుసు కదా, గుర్తుండే ఉంటుంది, 2018లో తమిళనాడులో తూత్కుడికి పొల్యూషన్, స్టెర్లైట్ కాపర్ కంపెనీ భారీగా కాలుష్యం చేస్తుంది అంటే ప్రజలు తిరగబడితే 14 మందిని పోలీసులు చంపేశారు, కాల్పులు జరిపి. అంటే కార్పొరేట్ కంపెనీ సేవలు, ప్రభుత్వ వ్యవస్థలు, రాజ్య వ్యవస్థలు ప్రజల సంపదను కార్పొరేట్లకు అప్పచెప్పడానికి తెగించి ఎంత మేరకు ప్రజలైనా చంపేస్తారన్న దానికి తూత్కుడి ఒక ఉదాహరణ కదా. సో తూత్కుడి లాంటి చరిత్ర కలిగిన, రక్త హస్తాల చరిత్ర కలిగినటువంటి మీకు ఒక కంపెనీకి వివాదాలు, పర్యావరణ పరంగా ఆందోళనలు ప్రజలు వ్యక్తం చేస్తున్నా దాన్ని అప్పచెప్పేస్తున్నారు. ఇక మూడవది సేఫ్టీ స్టాండర్డ్స్. మీకు ఛత్తీస్గఢ్ లో మీకు చిమ్నీ పేలి 3 మంది ప్రజల్లోకి చనిపోయారు. సో వెరీ వెరీ ప్యూర్ సేఫ్టీ. మీరు గూగుల్లో కొట్టడం వస్తుంది, మనీ కంట్రోల్ లీడింగ్ వెబ్సైట్ లో వచ్చింది. సో మీకు మీడియా అంతటా ఉంటుంది. మీకు వేదాంత ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ వెరీ పూర్ సేఫ్టీ కండిషన్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్, కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్ పట్టించుకోదు. మీకు ఒరిస్సాలో ఫ్లై యాష్, సో పెద్ద ఎత్తున అన్ట్రీటెడ్, ఇంప్రాపర్లీ ట్రీటెడ్ ఎఫ్లుయెన్స్ వదిలేస్తే వ్యర్థ పదార్థాల విమర్శలు ఉన్నాయి. ఒరిస్సాలో డాంగ్రియా కోండ్ అనే ట్రైబల్ కమ్యూనిటీ ఈ కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఆందోళన కూడా జరిపింది. ఇంత వివాదాస్పదమైన చరిత్ర కలిగిన మానవ హక్కుల పట్ల గౌరవం లేదు, ఆర్థిక జవాబుదారీతనం లేదు, పర్యావరణ పరంగా పూర్ ట్రాక్ రికార్డు, మీకు కనీసం ప్రజల సేఫ్టీ, కార్మికుల సేఫ్టీకి పట్టించుకోరు. ఒక్కటి కాదు కదా, ఇన్ని రకాల వివాదాలున్న కంపెనీకి దేశం గర్వించదగ్గ ఓఎన్జీసీ కనుగొన్నటువంటి, ఐడెంటిఫై చేసినటువంటి ఎనర్జీ ఫీల్డ్స్ ను ఎందుకు అప్పచెప్పాలి? ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి. పోనీ మీరు ప్రైవేట్ వారికి ఇవ్వాలనుకుంటే ఈ వేరే కంపెనీలు ఏం లేవా? కనీసం చరిత్రలో కాస్త ట్రాక్ రికార్డ్, బెటర్ సేఫ్టీ కండిషన్స్, అట్లీస్ట్ బెటర్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అలాగే బెటర్ ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఉన్నటువంటి కంపెనీస్ లేవా దేశంలో? పోనీ ఇస్తే మరి ప్రజలకేమైనా లాభమా? 100 మంది 650 కోట్ల పెట్టుబడి పెట్టినందుకు 100 మందికి ఉద్యోగాలు దొరకచ్చు. కానీ మనందరికీ తెలుసు ఓఎన్జీసీలో ఉండే సాలరీస్ ఇక్కడ సాలరీస్ ఇస్తారు. పోనీ ఇంకొక పాయింట్ కూడా చెప్తాను. పోనీ వీళ్ళు నిజంగా ఇవాళ ఆయిల్ అండ్ గ్యాస్ కొరత ఎదుర్కొంటున్నారు. ఏం జరిగింది? మన కృష్ణా గోదావరి బేసిన్ లో ఆయిల్ అండ్ గ్యాస్ ను రిలయన్స్ కంపెనీ మీకు ప్రొడక్షన్ చేస్తుంది. ఆ కంపెనీ ఏం చేసింది? పక్కనున్న ఓఎన్జీసీ బావిలోకి వెళ్ళి కూడా దొంగిలించింది. మీరు గూగుల్ కొట్టడం వస్తుంది, రిలయన్స్ థెఫ్ట్ ఆఫ్ నైబరింగ్ ఓఎన్జీసీ వెల్స్ అని. అది కాక మీకు రిలయన్స్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయిల్ గ్యాస్ తరలిస్తుంది, కానీ ఆంధ్రప్రదేశ్ కు మాత్రం వాటా ఉండదు. ఇది మీకు రాయల్టీ అంటారు. ఆఫ్ షోర్ కదా, మేము రాయల్టీ ఇవ్వము అంటారు. మీకు ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కు రాయల్టీ ఇవ్వాలి. ప్రాఫిట్ గ్యాస్ అంటారు, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇందులో వాటా రూపంలో ప్రాఫిట్ ఆయిల్, ప్రాఫిట్ గ్యాస్ ఇస్తారు. ఆ ప్రాఫిట్ గ్యాస్ లో కనీసం 50% రాష్ట్రానికి రావాలి అని ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించాం. నేను అప్పుడు ఎమ్మెల్సీ, ఆ తీర్మానాన్ని కూడా నేనే రాశాను, ఎందుకంటే మేమే ప్రతిపాదించాం.
దీన్ని అధికారికంగా తీర్మానంగా చేసి మన కేంద్రానికి పంపించుదాము, ఆంధ్రప్రదేశ్ కు వాటా రావాలి ప్రాఫిట్ గ్యాస్ లో అని నేను రైజ్ చేస్తే అప్పుడు రోషయ్య గారు ఆర్థిక మంత్రి, రాజశేఖర రెడ్డి గారు దాని ముఖ్యమంత్రి. సో తెలుగుదేశం నాయకులు కూడా అంగీకరించారు. దాని వీరభద్రరావు గారు వీళ్ళు ప్రతిపక్ష నేత గుర్తున్నంత వరకు. సో మేము అందరము వేస్తే అందరూ కలిసి ఏమన్నా అంటే ప్రభుత్వము ప్రధాన ప్రతిపక్ష నేత కలిసి అందరికీ ఏకాభిప్రాయం ఉంది కనుక ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ప్రొఫెసర్ నాగేశ్వరికి ఉంది కనుక ఆయననే డ్రాఫ్ట్ చేయమందామంటే నేనే డ్రాఫ్ట్ చేశాను. సో దానికి కాస్త అటు ఇటు కొద్దిగా పదాలు మాత్రమే మార్చి ఏకంగా తీర్మానం చేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారే కదా, మరి ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన ప్రాఫిట్ గ్యాస్ ఎందుకు రాదు? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన 50% ప్రాఫిట్ గ్యాస్ వస్తే కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ విధానమే పెట్టుబడులు ఆకర్షించింది కదా. మీకు గ్యాస్ ఉంటే ఎన్ని రకాల ఇండస్ట్రీస్ వస్తాయి, మీకు గ్యాస్ ఆధారిత పరిశ్రమలు చాలా వస్తాయి, మీకు కాకినాడ ఆ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది. పోనీయండి, మీరు ప్రాఫిట్ గ్యాస్ ఇవ్వకండి. ప్రాఫిట్ గ్యాస్ అంటే రాయల్టీ, కనీసం ప్రియారిటీ అలొకేషన్ ఇవ్వండి. సో ప్రాఫిట్ గ్యాస్ లో పోనీ విత్ ఆన్ పేమెంట్ ఇవ్వండి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు కేటాయింపులు వస్తాయి కదా. ఇప్పుడు గుజరాత్ కు చెందిన పెట్రోలియం కార్పొరేషన్ మోడీ ప్రభుత్వం ఉండగా ప్రభుత్వ రంగ సంస్థ పెట్టి అది అన్వేషణలో పాల్గొని డెవలప్ చేసింది. అప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయాలి? సో ఇది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? అందువల్ల వివాదాస్పదమైన కంపెనీకి ఇవ్వడమే కాదు, రాష్ట్ర ప్రయోజనాలకు ఏం దక్కుతుంది? ఇవాళ చంద్రబాబు ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే, మీరు ఈ వేదాంతకు ఇవ్వడం వల్ల కృష్ణా జిల్లాలోని 115 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని మీరు ఈ వేదాంతకు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలుగుతున్న లాభం ఏంటి? పర్యావరణ కాలుష్య సమస్యలు మీకు తూత్తుకుడిలోగా ఒరిస్సాలో లాగా రాదన్న గ్యారంటీ ఎవరివ్వాలి? అప్పుడు ప్రజల జీవితం దుర్భరం కాదా? దీనికి ఆందోళన ఉండాలి కదా. అంటే అప్పుడు ప్రజలు కనుక తిరగబడితే తూత్తుకుడి లాగా మరి ఘటనలు జరిగే ప్రమాదం ఉంటుంది కదా. అది ముందుగానే జాగ్రత్త పడడం మంచిది కదా. ఇక మీకు రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ భారతదేశంలో అమ్ముకోదు, అది ఇక్కడ ప్రొడక్షన్ చేసి ప్రపంచంలో అమ్ముకుంటుంది. అంటే మన దేశ సహజ సంపద మన దేశ ప్రజల అవసరాలకు కాకుండా ఇది ప్రపంచంలో ఎగుమతులు చేసి అడ్డగోలుగా సంపాదిస్తారు. మీకు ట్రంప్ చెప్పాడు అదే కదా, అడ్డగోలుగా సంపాదిస్తున్నారు వీళ్ళు. అది ఇండియా అన్నాడు, కానీ ఇండియాకు సంపాదించలే, రిలయన్స్ సంపాదించి. ఇండియా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కూడా చీప్ రష్యన్ ఆయిల్ కొన్నవి, కానీ ఆ చీప్ రష్యన్ ఆయిల్ ప్రజలకు ఇచ్చింది, కానీ రిలయన్స్ ప్రజలకు ఇవ్వలేదు. మీరు జస్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి, రిలయన్స్ డొమెస్టిక్ మార్కెట్, రిలయన్స్ ప్రొడక్షన్ లో డొమెస్టిక్ మార్కెట్ ఎంత, ఎక్స్పోర్ట్స్ ఎంత చూస్తే మీకే అర్థం. అంటే రష్యా నుంచి చీప్ ఆయిల్ కొనడం వల్ల భారతదేశమేమో భారత ప్రజలేమో ఆంక్షలు అనుభవించారు, రిలయన్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలేమో భారీగా లాభాలు పొందాయి. ఎందుకంటే వాళ్ళు చౌకగా రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని హాయిగా హయ్యర్ కాస్ట్ కు యూరోప్ కు ఇతర చోట పెట్రోలియం ప్రొడక్ట్స్ గా రిఫైన్ చేసి అమ్మారు. అంటే ఇవాళ వేదాంత కృష్ణా జిల్లాలో ప్రొడ్యూస్ చేసే ఆయిల్ గ్యాస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దొరుకుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వమని అనను, ఎక్కడ కూడా అలా ఉండదు. సహజ వనరులు దేశంలో అందరి ప్రజలకు అందాలి, దానిపై డిస్ప్యూట్ లేదు. కానీ అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్ పర్యావరణానికి నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ భారాన్ని మోస్తున్నారు కనుక ఆంధ్రప్రదేశ్ కి ఏదైనా ప్రత్యేకత కేటాయింపులు ఉండాలి. ఇది న్యాయం కాదా అని అడుగుతున్నాను. సో ఈ ఫండమెంటల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ లేకుండా మేము వేదాంత కంపెనీకి ఇచ్చేస్తాం ఆంధ్రప్రదేశ్ సంపద అంటే, ఈ విలువైన ప్రజల సంపద ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తే ప్రజలకు వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో చెప్పాలి. అయితే మీరు ప్రైవేట్ కంపెనీలకి, నేనే ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వద్దని అనలేదు, ప్రైవేట్ కంపెనీ ఇచ్చేది ఇవ్వలేదు. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ప్రైవేట్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీల్ని పరాన్న జీవులుగా, పారాసైట్స్ గా పబ్లిక్ రిసోర్సెస్ ను ఎక్స్ప్లాయిట్ చేయడాన్ని నేను వ్యతిరేకిస్తాను. నేను ఎక్కడా మైండ్లెస్ పబ్లిక్ సెక్టార్ సపోర్టర్ కాదు. నేను ఐ బిలీవ్ ఇన్ ద ప్రైవేట్ సెక్టార్. కొన్ని పనులు ప్రైవేట్ సెక్టార్ లో చేస్తేనే బాగుంటాయి, కానీ ప్రైవేట్ అప్రాప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ నే వ్యతిరేకిస్తాను. ఇక్కడ వేదాంతాకున్న చరిత్ర రీత్యా సేఫ్టీ కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ,
ఎన్విరాన్మెంటల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో కానీ ఈ కంపెనీకి ఉన్నటువంటి వెరీ వెరీ పూర్ ట్రాక్ రికార్డ్ రీత్యా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టదాయకంగా ఉండి గుదిబండగా మారచ్చు. దీని చరిత్ర ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మీకు దేశమంతటా ఇదే చరిత్ర ఉంది. ఒక్క చోట కాదు. ఏ వేదాంత ఎక్కడికి వస్తే అక్కడ ప్రజలు తిరగబడతారు. సో మరి ఇక్కడ ప్రజల మీద ఎందుకు అప్పచెప్తున్నాను? అన్ఫార్చునేట్లీ కాంపిటేటివ్ పాలిటిక్స్ రక్షిస్తే ప్రజల్ని. కాంపిటేటివ్ పాలిటిక్స్ లేవు. మా కేంద్ర ప్రభుత్వ అనుమతి కనుక అందరు ప్రతిపక్షం అధికార పక్షం మాట్లాడారు. రాష్ట్ర బడా కార్పొరేట్ కంపెనీల సేవలో గనక ఏ ప్రధాన రాజకీయ పార్టీలు మాట్లాడవు. సో ప్రధాన మీడియా మాట్లాడదు. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని ఏ మీడియాలో వచ్చాయి చెప్పండి? ఇవి నిజం కాదా చెప్పండి? మీకు వేదాంత చరిత్ర అంతా నేను చెప్పాను కదా. మరి ఈ చరిత్ర మీడియాల నుంచే చెప్పాను కదా. మన తెలుగు మీడియాలో ఇది హైలైట్ రావాలి కదా. 2 రోజులు అయింది కదా ఈ వార్త వచ్చి. మరి ఎందుకు హైలైట్ అయ్యి వేదాంత వల్ల ఆంధ్రప్రదేశ్ కొరిగేది ఏమిటని చర్చ జరగాలి కదా. అధికార కూటమికి అనుకూల మీడియాలైనా చర్చ జరగకపోయినా ఎక్కడో అనుకూల మీడియాలు జరగాలి, ప్రతిపక్ష మీడియాలు జరగాలి కదా. అప్పుడు నాలాంటి వాళ్ళు మాట్లాడాల్సిందే తప్ప మన మిగతా వాళ్ళు దీనిపైన ఎందుకు ప్రధాన మీడియా స్రవంతి దీన్ని ఎక్స్ప్లోర్ చేయదు? ప్రజలకు వచ్చే లాభ నష్టాలను ఎందుకు చెప్పదు? అసలు ప్రజల సంపద ఇలా పబ్లిక్ ఓఎన్జీసీ కనుగొన్న ఫీల్డ్స్ ను ఎందుకు వేదాంతకి ఇవ్వాలి? వాట్ ఇస్ ద రేషనల్ ఎక్స్ప్లెనేషన్? ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, అసెంబ్లీలో వివరాలు ఇవ్వండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రి కూడా పర్యావరణ అనుమతులు కేంద్రం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ తప్పుపట్టలేం మనం. కేంద్రం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భూమి హ్యాండ్ ఓవర్ చేసింది, కూటమి ప్రభుత్వం. సో అందువల్ల మనకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ప్రత్యక్షంగా కేంద్రం అనుమతులు ఇచ్చినా కూడా పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దీనివల్ల పర్యావరణ పరమైన ఇష్యూస్ రావన్న అష్యూరెన్స్ ప్రజలకు ఇవ్వాలి. ఇది వేదాంత వల్ల మన సంపద మనకు కాకుండా పోతుంది అన్న విమర్శలకు ఆన్సర్ చెప్పాలి కదా. సో ఈ ఆన్సర్ని మేము కొడుతున్నాం అంతే. మీరు ఓఎన్జీసీకి ప్రపంచంలో ఎక్కడెక్కడో పోయి ఆ ఓఎన్జీసీ డెవలప్ చేస్తుంది, ఇక్కడ ఎందుకు డెవలప్ చేయదు అనేది పాయింట్.